సో మీలో ఎంతమంది మీ ఆటోమేటిక్ కార్ని కరెక్ట్గా పార్క్ చేస్తున్నారు? చాలా మంది తెలుసో తెలియకనో కార్ ఆపిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేయకుండా పార్క్ మోడ్లో పెట్టేయడం వల్ల చాలా వరకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనే లాంగ్ టర్మ్లో. సో ఐల్ టెల్ యూ సింపుల్ స్టెప్స్ టు కరెక్ట్లీ పార్క్ యువర్ కార్ అనమాట. సింపుల్ సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు కార్ని కంప్లీట్ స్టాప్లో ఉంచాను అండ్ ఇప్పుడు డ్రైవ్లో ఉంది. ఫస్ట్ న్యూట్రల్కి తీసుకురావాలి అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, ఇది ఎంగేజ్ చేయండి. తెలుసో తెలియకునో చాలామంది ఫస్ట్ పార్కింగ్ మోడ్లో పెట్టేసి తర్వాత హ్యాండ్ బ్రేక్ని ఎంగేజ్ చేస్తారు. దీనివల్ల ఎంటైర్ కార్ యొక్క వెయిట్, ఎస్పెషల్లీ మీరు స్లోప్ ఏరియాస్లో ఉన్న, హిల్ స్టేషన్స్లో ఉన్న, హిల్ ఏరియాలో ఉన్న ఎంటైర్ కార్ యొక్క వెయిట్ వచ్చేసి పార్కింగ్ మోడ్ అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ మీద పడుతుంది. సో దీనివల్ల లాంగ్ టర్మ్లో మీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ మీరు కార్ పార్క్ చేయడంతో, అంటే ఆ కంప్లీట్ డెడ్ స్టాప్లో ఉండడంతోనే డ్రైవ్ నుంచి న్యూట్రల్ చేంజ్ చేసి ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ యాక్టివేట్ చేయండి. దెన్ పుట్ ఇట్ ఆన్ parking mode. Okay, then release your foot from on the brake pedal and turn off your engine. చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఇన్ కేస్ రీసెంట్గా ఆటోమేటిక్ కార్స్ పర్చేస్ చేసిన వాళ్ళకైనా లేకపోతే ఇన్కరెక్ట్గా యూస్ చేసే వాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఫాలో 6 on Wheels for more such content. Thank you.